సరే, ఈరోజు మనం శివుడి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోపోతున్నాం. అదేంటంటే ఆయన బహుముఖ స్వభావం. అంటే ఒకే దేవుడు ఒకే సమయంలో సృష్టికర్తగా, మనల్ని కాపాడే సంరక్షకుడుగా, ఆ తర్వాత లయకారుడుగా ఇలా అన్ని పాత్రల్ని ఎలా పోషిస్తాడు? దీని వెనుకున్న అసలు తత్వమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఆలోచిస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తోంది కదా. ఒకే వ్యక్తి అదే సమయంలో సృష్టి, స్థితి, లయ ఈ మూడు పనులని ఎలా చేయగలడు? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న ఆ అద్భుతమైన అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన మొదటి చాలా ముఖ్యమైన విషయమేంటంటే శివుడు త్రిమూర్తుల స్వరూపమని ఎందుకంటారు? అసలా మూడు రూపాలేంటి చూద్దాం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఈ ముగ్గురు వేర్వేరు దేవుళ్ళు కాదు. వాళ్ళందరూ శివుడిలోనే ఉంటారు. అంటే శివుడు ఒకే తత్వం, కాని ఆ తత్వంలోనే ఈ మూడు మహాశక్తులు కలిసిపోయి ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే అన్నీ ఆయనే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. శివుడి శరీరాన్నే తీసుకుంటే ఆయన కుడివైపు సృష్టిని చేసే బ్రహ్మ, ఎడమవైపు మనల్ని కాపాడే విష్ణువు. మరి లయకారుడైన రుద్రుడెక్కడుంటాడు? ఆయన హృదయంలో. చూడండి, ఒకే రూపంలో ఈ మూడు శక్తులు ఎంత అద్భుతంగా ఇమిడిపోయాయో. ఇక్కడే మనకు ఒక ముఖ్యమైన పేరు అర్థమవుతోంది. ఆయన్ని త్రయంబకం అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే ఆయన బ్రహ్మ, విష్ణు, రుద్రుడు ఈ ముగ్గురి స్వరూపం కాబట్టే ఆయనకున్న ఆ మూడు కళ్ళు ఈ మూడు శక్తులకే సింబల్స్ అన్నమాట. ఒక్క పేరులోనే ఆయన త్రిమూర్తి స్వరూపం అనే విషయం ఎంత క్లియర్గా ఉందో చూడండి. సరే, శివుడు అంటే ఎవరో, ఆయన రూపమేంటో అర్థమైంది. మరి ఆ రూపాన్ని మనం ఎలా చేరుకోవాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి? దానికి మార్గం ధ్యానం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ధ్యానమంటే ఏదో కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. దీనికొక పవర్ఫుల్ పర్పస్ ఉంది, ఒక క్లియర్ గోల్ ఉంది. శివుడిలోని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలపై మనం ధ్యానం చేస్తే దానివల్ల మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. మరి వేటి మీద ధ్యానం చెయ్యాలి? ముఖ్యంగా 5 అంశాలున్నాయి. 1. ఆయన 3 కళ్ళు అంటే త్రక్షం. 2. మృత్యువును జయించినవాడు అంటే మృత్యుంజయుడు. 3. ఆయన తలపై ఉండే చంద్రవంక. 4. ఆ స్వచ్ఛమైన తెల్లటి రూపం. ఇంకా 5. ఆయన శరీరం మొత్తం అమృతంతో తడిసిపోతున్నట్టు ఊహించుకోవడం. ఈ 5 మీద మనసు పెట్టాలి. సరే, ఇంతకీ ఈ ధ్యానం చేస్తే వచ్చే మొదటి అతి ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆరోగ్యం. అవును, మన ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వటం, జబ్బులను నయం చేయడం. ఎందుకంటే మనకు తెలియని విషయమేంటంటే శివుడికి ఇంకో పేరు కూడా ఉంది. ఆయనే వైద్యనాథుడు. వైద్యనాథుడు అంటే జస్ట్ ఒక డాక్టర్ కాదు, డాక్టర్లకే హెడ్, వైద్యులందరికీ అధిపతి. ఆయన రూపాన్ని మనసులో తలుచుకుంటే చాలు రోగాలు పోతాయని ఒక బలమైన నమ్మకం. చూశారా, ధ్యానానికి మన హెల్త్కి ఎంత అద్భుతమైన కనెక్షన్ ఉందో. అంతేకాదు, రుద్రమంత్రాల్లో ఆయన్ని ఔషధీనాం పతి అని కూడా పిలుస్తారు. దాని అర్థం మందులకి అధిపతి. అంటే మనం వేసుకునే మెడిసిన్స్లో ఆ జబ్బును నయం చేసే పవర్ నింపేది కూడా ఆ శివుడే. శివుడు కేవలం జబ్బుల్ని నయం చేయడమే కాదు, దానికంటే ఒక మెట్టు పైకి వెళ్దాం. ఆయన మరణాన్నే జయించగలడు. ఆ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా గమనిస్తే శివుడి పవర్ లెవెల్ ఎలా పెరుగుతుందో అర్థమవుతుంది. మొదట వైద్యనాథుడుగా ఆరోగ్యాన్నిస్తాడు. అక్కడ్నుంచి ఏకంగా మృత్యుంజయుడుగా మరణాన్నే జయిస్తాడు. ఇది జస్ట్ లైఫ్ స్పాన్ పెంచడం కాదు, మరణం మీద కంప్లీట్ విక్టరీ సాధించడం లాంటిది. మృత్యుంజయుడు అంటే మాటలు కాదు, మృత్యువుపై విజయం సాధించినవాడు. ఆయన గురించి ధ్యానిస్తే, ఆయన తలుచుకుంటే చాలు ఏదైనా సరే అమృతంగా మారిపోతుందట. చివరికి విషం కూడా ఆయన చేతిలో పడితే అమృతమైపోతుంది. అంత పవర్ఫుల్ ఆ పేరు. అండ్ ఇలా ప్రతిదాన్ని అమృతంగా మార్చేస్తాదు కాబట్టే ఆయన్ని అమృతేశ్వరుడు అని కూడా అంటారు. అంటే అమృతానికి అధిపతి. దీనివల్ల మనకేం క్లియర్ అవుతుందంటే శివుడి అస్సలు స్వభావమే అమరత్వం. ఆయనే ఇమ్మోర్టాలిటీకి సోర్స్ అన్నమాట. సరే, ఇప్పటివరకు అంత బాగుంది.
కానీ ఇప్పుడు మనం ఒక చాలా డీప్, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే పాయింట్కి వస్తున్నాం. అదేంటంటే, ఒకవైపు శివుడు అన్నీ నాశనం చేసే లయకారుడు, మరోవైపు ఎప్పటికీ ఉండే శాశ్వతమైనవాడు. ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఎలా సాధ్యం? ఇదొక పెద్ద పారాడాక్స్. ఈ ఒక్క ప్రశ్నలోనే అసలు విషయమంతా దాగి ఉంది. మొత్తం విశ్వాన్నే నాశనం చేసే ప్రళయకారకుడు, అదే సమయంలో జీవాన్నిచ్చే అమృతానికి అధిపతి ఎలా అవుతాడు? వినడానికి ఆపోజిట్గా అనిపిస్తున్నాయి కదా ఈ రెండు క్వాలిటీస్, కానీ ఈ రెండింటి మధ్య చాలా బలమైన సంబంధం ఉంది. మరి ఆ పారాడాక్స్కి ఆన్సరేంటి? ఇదిగో ఈ ఒక లైన్లోనే ఉంది. ఎవరైతే శాశ్వతంగా ఉంటారో వాళ్లే లయం చెయ్యగలరు. ఎంత సింపుల్, కాని ఎంత పవర్ఫుల్ ఆలోచన కదా ఇది. ఎందుకంటే దేనికైతే అంతం ఉండదో అదే దేన్నైనా అంతం చేయగలదు. అంటే డిస్ట్రక్షన్ అనేది ఎండ్ కాదు, అది శాశ్వతానికి ఒక ప్రూఫ్ అన్నమాట. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, శివుడు ప్రళయకారుడు అంటే ఆయన ప్రతీదీ నాశనం చేసేవాడని కాదు. ఆయన అలా చేయగలడు అంటేనే దాని అర్థం ఆయన శాశ్వతుడు, ఆయనకు అంతం లేదు అని. ఆయన నాశనం చేసే శక్తి ఆయన అనంతమైన అస్తిత్వానికి ఒక నిదర్శనం. ఒక రకంగా చెప్పాలంటే ఆ లయం అనేది ఒక ముగింపు కాదు, మళ్ళీ కొత్త సృష్టికి ఒక ఆరంభం. సృష్టి చక్రంలో అదొక ఫేజ్ మాత్రమే. శాశ్వతమైన ఆ తత్వానికి అంతమనేదే లేదు.